నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ఈనాటి ఇంజనీర్లు తలకిందులుగా తపస్సు చేసిన ఇంతటి మహాద్భుత మహిమాన్విత ఖగోళ సాంకేతికత కలిగిన నిర్మాణాన్ని చేయడం సాధ్యం కాదు. ప్రతి సంవత్సరం సరిగ్గా పాల్గొన మాసం 12, 13, 14వ తేదీలలో మామూలుగా మార్చి నెలలో వస్తాయి. సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా మొదటి రోజు మూల విరాట్ పాదాల మీద, రెండవ రోజు ఛాతీ మీద, మూడవ రోజు మూల విరాట్ తలని తాకుతాయి. ఇది ఖగోళ శాస్త్ర అద్భుతం, నాటి స్థపతుల సాంకేతిక జ్ఞానం. సాధారణంగా సూర్యకిరణాలు గుడిలోకి ప్రవేశించడం అంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయమే అందరికీ గుర్తొస్తుంది. కానీ అంతకు మించిన మహాద్భుత దృశ్యాన్ని ఈ క్షేత్రంలో మనం దర్శించగలం. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం తిరుపతి నుండి 70 కిలోమీటర్ల దూరంలో చెన్నై తిరుపతి మార్గమధ్యంలో ఉంది. ఇక్కడ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల వారు తమ తల్లి నాగాంబ గారి అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం 23 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఆలయం ఈ నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయమే. విజయనగర శిల్పశైలి గాంభీర్యం, రాయలవారి కళాత్మక దృష్టిని శాశ్వతంగా నిలబెట్టిన దివ్య క్షేత్రం ఈ నాగలాపురం వేదనారాయణ స్వామివారి ఆలయం. ఈ ఆలయానికి 3 మహాద్భుతమైన రాజగోపురాలు, 7 ప్రాకారాలు ఉన్నాయి. ఇక్కడ కొలువైనది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారం. ఆ దివ్యమూర్తిని చూస్తే హృదయం భక్తితో నిండిపోతుంది. మీ నరనరాన వేద జ్ఞానంగా ప్రవహిస్తుంది. ఒకవేళ ఈ క్షేత్రాన్ని దర్శించకపోతే మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఒక మహాద్భుత దృశ్యాన్ని చూసే అవకాశాన్ని ఖచ్చితంగా కోల్పోతారు. ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. ఆ వేదనారాయణ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రులు కండి. ఓం నమో నారాయణాయ.